హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను వోచరింగ్ కాన్సెప్ట్ గురించి వివరిస్తాను. ఒక బిజినెస్ కేస్‌ని కనుక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మనకు కంపెనీ క్రియేషన్, మాస్టర్ క్రియేషన్ అండ్ వోచరింగ్ అనే 3 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కంపెనీ క్రియేషన్ అండ్ మాస్టర్ క్రియేషన్ గురించి డీటెయిల్డ్ వీడియోని నేను మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్‌ని గనక మిస్ అయినట్లయితే, ముందుగా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడు మాత్రమే వోచరింగ్ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీ స్క్రీన్‌లో ట్రాన్సాక్షన్ అనే పార్ట్‌లో వోచర్స్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. వోచర్స్ అనే ఆప్షన్ పైన మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో వోచరింగ్ స్క్రీన్‌లోకి మనం ఎంటర్ అవుతాం. ఈ స్క్రీన్‌ని గనుక మనం గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో పేమెంట్ అని ఉంది. సో, ఇప్పుడు మనం పేమెంట్ వోచర్‌లో ఉన్నాం. రైట్ సైడ్ కార్నర్‌లో మనకి వోచర్ యొక్క డేట్ కనిపిస్తుంది. ఇటు పక్కన మనకి రైట్ సైడ్ ప్యానెల్ బార్‌లో మనకి నంబర్ ఆఫ్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటొచ్చేసి F2 డేట్, 2 F3 కంపెనీ. అట్లనే F4 కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జనరల్, సేల్ వోచర్, పర్చేజ్ వోచర్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం F2 డేట్ పైన క్లిక్ చేసి మన వోచర్ యొక్క డేట్‌ని మనం మార్చుకోవచ్చు. అలానే F3 కంపెనీ మీద క్లిక్ చేసి క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, స్టార్ట్ కంపెనీ అనే ఆప్షన్స్‌ని మనం నావిగేట్ చేయొచ్చు. ఇట్లా ఇక్కడే చూడండి మనకి ఇవే షార్ట్‌కట్ కీస్ కింద ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ చిన్న యారో మీద క్లిక్ చేస్తే మన టాలీలో ఉన్న హిడెన్ బటన్స్ కూడా కనిపిస్తాయి. సో, ఇక్కడ చూడండి F3 అంటే కంపెనీ, ఆల్ట్ F3 అంటే సెలెక్ట్ కంపెనీ, కంట్రోల్ F3 అంటే స్టార్ట్ కంపెనీ. ఇక్కడ మనకి బ్లూ కలర్‌లో హైలైట్ అయ్యి కనిపిస్తున్న కీస్ అన్నిటిని కూడా మనము షార్ట్‌కట్ కీస్ అంటాం. ఈ షార్ట్‌కట్ కీ గనుక సింగిల్ అండర్‌లైన్ గనుక ఉన్నట్లయితే దాన్ని ఆల్ట్ కాంబినేషన్‌తో వాడాలని, అలానే డబుల్ అండర్‌లైన్ ఉంటే దాన్ని కంట్రోల్ కాంబినేషన్‌తో వాడాలి. సో, నెక్స్ట్ వచ్చేసి F4 కాంట్రా. కాంట్రా వోచర్ అంటే మన బిజినెస్‌లో జరిగేటటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లైక్ మన బిజినెస్‌లో ఉన్నటువంటి క్యాష్‌ని తీసుకెళ్ళి మన బిజినెస్ బ్యాంక్ అకౌంట్‌కి జమ చేయడం గాని, లేదంటే మన బిజినెస్ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని విత్‌డ్రా చేసి మన బిజినెస్ కోసం వాడడం కోసం గాని, మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా F4 కాంట్రా అనే వోచర్‌లో మనం ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ F5 అనేది మనకి చూడండి డల్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పేమెంట్ స్క్రీన్‌లో ఉన్నాం కాబట్టి, సో, అది మనకి డల్‌గా కనిపిస్తుంది. మన బిజినెస్‌కి సంబంధించి మనం ఏమన్నా పేమెంట్స్ గనుక చేసినట్లయితే లైక్ గూడ్స్ కొన్నందుకు గాను, మన సప్లయర్స్‌కి పేమెంట్స్ గాని, లేదంటే మన రెంట్ గాని ఏమన్నా మన బిజినెస్ నుంచి డబ్బులు మనం ఏమన్నా పే చేస్తుంటే అవన్నీ కూడా పేమెంట్ ఎంట్రీ కింద నోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిసిప్ట్. మన బిజినెస్‌కి వచ్చిన ఇన్‌కమ్‌ని మొత్తం రిసిప్ట్‌లో మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి జర్నల్. ఈ జర్నల్ వోచర్‌ని బేసికల్‌గా అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ కోసం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సేల్స్. మనం బిజినెస్‌లో ఏమన్నా సేల్స్ చేసినట్లయితే అవన్నీ కూడా మనం సేల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. అట్లనే పర్చేజ్ మనం ఏమన్నా గూడ్స్‌ని గనుక పర్చేజ్ చేసినట్లయితే అవన్నీ F9 పర్చేజ్‌లో మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి F10 అదర్ వోచర్స్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి మనం డిస్కస్ చేసుకున్న ఇక్కడ వోచర్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాంట్రా, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, జనరల్, పేమెంట్, పర్చేజ్ అలానే ఇన్వెంటరీ వోచర్స్‌లో ఫిజికల్ స్టాకు, స్టాక్ జర్నల్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే న్యూ వోచర్ కావాలంటే ఇక్కడ నుంచి మనం క్రియేట్‌లోకెళ్ళిపోయి ఒక కొత్త వోచర్ టైప్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలానే షో ఇన్‌యాక్టివ్. ఫర్ సపోజ్ మన టాలీలో కొన్ని ఇన్‌యాక్టివ్ వోచర్స్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ మనకి ఆర్డర్స్ ఉంటే గనక సేల్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ అట్లాంటియన్నీ ఉంటే ఎనేబుల్ చేసుకోవాలంటే గనక ఇక్కడికెళ్ళిపోయి ఇన్‌యాక్టివ్ వోచర్స్‌లోకెళ్ళిపోయి ఆ వోచర్స్‌ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బిజినెస్ కేస్‌ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని కొన్ని ఎంట్రీస్ పాస్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బిజినెస్‌ని గనుక మనం స్టార్ట్ చేసినట్లయితే కొంత ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తాము. సో, ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? మన బిజినెస్‌కి రిసిప్ట్ అవుతది. ఎందుకంటే మనం డబ్బులు తెచ్చి మన బిజినెస్‌లో పెడుతున్నాం కాబట్టి అది రిసిప్ట్ అవుతది. సో, నేను F6 రిసిప్ట్. ఇక్కడ వోచర్ ఏంటంటే సురేష్ ఇన్వెస్టెడ్ 1,00,000 టు హిస్ బిజినెస్. సురేష్ అనే వ్యక్తి 1,00,000 అనేది మనకి ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది త్రూ బ్యాంక్ ద్వారా జరగొచ్చు, క్యాష్ ద్వారా జరగొచ్చు. నేనిక్కడ ఏమంటున్నానంటే, ఈ 1,00,000 రూపీస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశాడని చెప్తున్నాను. సో, నేను బ్యాంక్ అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. ఓన్లీ క్యాష్ అకౌంటే కనిపిస్తుంది. సో, నేనిక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎస్‌బీఐ
321 అనే బ్యాంక్ అకౌంట్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సో నేను బ్యాంక్ అకౌంట్ కాబట్టి బ్యాంక్ అకౌంటే తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అకౌంట్ నెంబర్ 3067800731. సో ఇది నా బ్యాంక్ అకౌంట్. అట్లానే ఇది నా ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట. సో ఇట్లా మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంట్రోల్ చేసి సేవ్ చేస్తే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఆ బ్యాంక్ అకౌంట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మన ఎంట్రీ ఏంటి? సురేష్ హ్యాస్ ఇన్వెస్టెడ్ 1 lakh rupees టు హిస్ బిజినెస్. సో నేను ఆ డబ్బులు అనేవి బ్యాంక్లో వచ్చినాయి అని చెప్పేసి బ్యాంక్లో రాసుకుంటున్నాను. ఇక్కడ మనం సురేష్ లెడ్జర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ సురేష్ లెడ్జర్ లేకపోతే మనం సురేష్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ 1 lakh rupees ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఇక్కడ మనకి మెయిన్ బిల్ వైజ్ డీటెయిల్స్ మెయిన్ అని చెప్పా కదా. మన బిజినెస్కి కనుక ఏమన్నా అడ్వాన్సెస్ వస్తాయి, ఫర్ సపోజ్ మనం పంపించాల్సిన గూడ్స్కి ఏమన్నా అడ్వాన్స్ వస్తే, అడ్వాన్స్ పేమెంట్లు కనుక ఏమన్నా వస్తే కనుక అడ్వాన్స్ అని తీసుకుంటాం. లేదు ఇది వరకు జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకా అమౌంట్స్ కనుక మనకు వస్తే కనుక అవి ఎగ్నెస్ట్. ఇప్పుడు మన ఫ్రెష్ ట్రాన్సాక్షన్ అయితే కనుక న్యూ రిఫరెన్స్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ నేను న్యూ రిఫరెన్స్ అనేది తీసుకుంటున్నాను. మన 1 lakh రూపీస్ అనేవి మన బిజినెస్లోకి క్రెడిట్ అవుతున్నాయి. మన నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి సురేష్ పర్చేజ్డ్ గూడ్స్ విత్ ద వర్త్ ఆఫ్ 70,000. సో పర్చేజ్ అంటే మనకు తెలుసు కదా, F9 పర్చేజ్ మీద క్లిక్ చేసి పర్చేజ్ ఓచర్లోకి వెళ్తాము. పర్చేజ్ ఓచర్ మనం ఎప్పుడైతే ఎంట్రీ చేస్తున్నామో మన సప్లయర్ మనకి ఇన్వాయిస్ ఇస్తారు కదా, ఇన్వాయిస్ నెంబర్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా సప్లయర్ ఇచ్చిన ఇన్వాయిస్ ఒక నెంబరు 123 అనుకుంటున్నాను. ఇన్వాయిస్ డేట్ కూడా 1 ఏప్రిల్లోనే ఇచ్చాడు. సో నేను సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి కొంటున్నా. సో నేను ఇక్కడ సప్లయర్స్ తీసుకున్నాం. సప్లయర్స్ యొక్క పార్టీ డీటెయిల్స్ మనకు కావాల్సినవి ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్టికులర్స్లో పర్చేజెస్ అకౌంట్ తీసుకుంటున్నాం. పర్చేజెస్ అకౌంట్ విత్ ద వర్త్ ఆఫ్ 70,000 అనేసి న్యూ రిఫరెన్స్ తీసుకుని సేవ్ చేసాం. సో నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి సురేష్ సోల్డ్ గూడ్స్ విత్ ద వర్త్ ఆఫ్ 80,000 రూపీస్ గూడ్స్ని మనము సేల్ చేసాం. సో ఇక్కడ సింపుల్గా మనం F8 సేల్స్ కొడతాము. సేల్స్ కొట్టగానే ఎవరికి అమ్మాం? బయ్యర్ అనే వ్యక్తికి నేను అమ్మాను అనుకుంటున్నాను. బయ్యర్ అనే లెడ్జర్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో బయ్యర్ అనే లెడ్జర్ని తీసుకుని మళ్ళీ స్పేస్ బార్ కొట్టి ఇక్కడ మనకేంటి సేల్స్ ఉండాలి యాక్చువల్గా. సో ఇక్కడ మన సేల్స్ లెడ్జర్ లేదు. సో నేను క్రియేట్ అంటున్నాను సేల్స్ A/C. సేల్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ ఏంటిది? సేల్స్. ఈ గ్రూపింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. ఒకవేళ కనుక మిస్ అయినట్లయితే మీరు ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ నేను ఇక్కడ సేల్స్ అకౌంట్ అనేది తీసుకున్నాను. ఈ సేల్స్ అకౌంట్ ఎంత? విత్ ద వర్త్ ఆఫ్ 80,000. సో కంట్రోల్ A అంటున్నా, సేవ్. సో నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి సురేష్ మేడ్ ద పేమెంట్ ఫర్ హిస్ సప్లయర్ ఫర్ ద వర్త్ ఆఫ్ 70,000. మనం ఆల్రెడీ 70,000 పెట్టి పర్చేస్ చేసాం కదా, ఆ పర్చేస్కి సంబంధించిన పేమెంట్ ఇచ్చేసాడు. సో పేమెంట్ అంటే ఏంటి? మనకి F5 పేమెంట్ వచ్చేళ్ళకి వెళ్ళాము. ఎలా ఇస్తున్నాం? క్యాష్ ద్వారా. మనకి రెండు థింగ్స్, క్యాష్ ద్వారా ఇస్తాము, లేదంటే బ్యాంక్ అంటే ఏంటి? మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు, చెక్ ఇష్యూ చేయొచ్చు, నెఫ్ట్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఎలా చేసినా సరే మనం బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ స్పేస్ బార్ కొట్టినట్లయితే మనకున్న లెడ్జర్స్ అన్ని కనిపిస్తాయి. మనకేంటి? సప్లయర్కి మనం పేమెంట్ ఇచ్చేసాం. యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే సప్లయర్ లెడ్జర్ కింద మనం ఎంత డ్యూ ఉందో కనిపిస్తుంది చూడండి. అలానే మన బ్యాంక్ అకౌంట్లో కూడా ఎంత డబ్బులు ఉన్నాయని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 1 lakh SBI కింద 1 lakh రూపీస్ కనిపిస్తున్నాయంటే మనకి SBIలో 1 lakh రూపీస్ అమౌంట్ ఉన్నాయి. అలాగే సప్లయర్ 70,000 CR క్రెడిట్, అంటే మనం క్రెడిట్లో ఉన్నాం. 70,000 మనం సప్లయర్కి ఇవ్వాలి. సో ఈ 70,000 నేను ఇచ్చేసి క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎగ్నెస్ట్ రిఫరెన్స్ అనేది తీసుకున్నా. ఎగ్నెస్ట్ రిఫరెన్స్లో మనకు బిల్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. బిల్ నెంబర్ 123 తాలూకా 70,000 బ్యాలెన్స్ ఉంది. సో ఆ 70,000 నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చెక్ ఇస్తే చెక్ ఇన్స్టెన్స్ నెంబరు ఇవన్నీ మనం నోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం సప్లయర్ లెడ్జర్ ఎలా చూసుకుంటాము?
డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెడ్జర్కి వెళ్ళిపోయి సప్లయర్ లెడ్జర్ చూసినట్లయితే మనకి ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయిపోయి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది జీరో చూపిస్తుంది. ఎందుకని మనం 70,000 రూపాయల వర్త్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నాము. ఆ గూడ్స్కి సంబంధించి 70,000 మనం పేమెంట్ చేస్తాం. సో ఈ అకౌంట్ అనేది జీరో అయిపోయింది. అట్లానే నెక్స్ట్ ఎంట్రీ, సురేష్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ హిజ్ బయర్ విత్ ద వర్త్ ఆఫ్ 80,000. మనకి మనం బయర్కి సేల్ చేసాం కదా, ఆయన మనకి క్యాష్ ఇచ్చాడు ఒక 80,000 క్యాష్ ఇచ్చాడు. మనం 80,000 సేల్ చేసాం కదా, 80,000 క్యాష్ ఇచ్చాడు. సో F6 రిసిప్ట్ వేసుకుంటున్నాము. రిసిప్ట్ వేసుకుని ఇక్కడ స్పేస్ బార్ కొడితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, క్యాష్ వచ్చింది కాబట్టి మనం క్యాష్ తీసుకుంటున్నాము. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, బయ్యర్ దగ్గర నుంచి వచ్చింది. సో ఎంత, 80,000 సేమ్ ఇక్కడ ఎగనెస్ట్ డిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రీవియస్ జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకా మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఎగనెస్ట్ డిఫరెన్స్ తీసుకుని ప్రీవియస్ బిల్ తాలూకా 80,000 మనకు రావాలి కాబట్టి ఆ 80,000కి నేను ఇది అడ్జస్ట్ చేస్తున్నాను. సో నాకు 80,000 వచ్చింది. ఇప్పుడు మన క్యాష్ అకౌంట్, ఇప్పుడు మన బయ్యర్ అకౌంట్ కనుక చూసినట్లయితే ఎట్లా చూస్తాం, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో, అకౌంట్ బుక్స్ లో, లెడ్జర్ లోకి వెళ్ళిపోయి బయ్యర్ అకౌంట్ చూసినట్లయితే బయ్యర్ అనే అకౌంట్ జీరో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన క్యాష్ బుక్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక 80,000 అనేది క్యాష్ ఉంది. అదే మన నెక్స్ట్ ఎంట్రీ, సురేష్ డిపాజిటెడ్ హిజ్ క్యాష్ టు హిజ్ బ్యాంక్ అకౌంట్. మనకి 80,000 క్యాష్ వచ్చింది కదా, ఆ క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. సో ఓచర్స్లోకి వెళ్ళిపోయి F4 కాంట్రా అంటున్నాము. ఇక్కడ అకౌంట్ ఏం తీసుకుంటాము, బ్యాంక్ తీసుకుంటాం. బ్యాంక్లో మనకి ఇక్కడ 30,000 ఉన్నాయి చూడండి. ఎందుకంటే మనకు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో 70,000 సప్లైర్ పే చేస్తాము, ఇంకా 30,000 మాత్రమే ఉన్నాయి. ఇంకొక 80,000 మన క్యాష్ వచ్చింది, ఆ క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో వేస్తున్నాం. ఇక్కడ నేను క్యాష్ తీసుకుంటున్నాను, 80,000 తీసుకుంటున్నాను. ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకి ఇక్కడ క్యాష్ జీరో అయిపోయింది, SBI బ్యాంక్ అకౌంట్ పెరిగిపోయింది. సో ఇక్కడ మనకి డినామినేషన్ కూడా వేసుకోవచ్చు. మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి డినామినేషన్ కూడా వేసుకోవచ్చు. కంట్రోల్ సేవ్. సో ఇక్కడ మనకి ఓచరింగ్ అనేది అయిపోయింది. సో ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం మనం చూసుకోవాలంటే కనుక డే బుక్ అనే ఆప్షన్లోకి వెళ్తాము. ఈ డే బుక్లో మొత్తం ఈ రోజు నేను ఒక 6 ఎంట్రీస్ వేసాను. ఒక కాంటా ఎంట్రీ, ఒక పేమెంట్, 2 రిసీప్ట్లు, ఒక సేల్స్, ఒక పర్చేజ్. ఈ ఎంట్రీస్ని మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చేసిన మన బిజినెస్లో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని మనం తెలుసుకోవాలంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే దాంట్లోకి మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ కింద కనిపిస్తుంది. మనం ఈ స్క్రీన్ చూసి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అన్నది ఎట్లా తెలుసుకుందాం అంటే ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏంటి, నెట్ ప్రాఫిట్ 10,000 అని చూపిస్తుంది. కానీ అది మనకి ప్రాఫిటా, లాసా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఈ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ కనుక మనకి నెట్ ప్రాఫిట్ ఉంటే అది మనకి ప్రాఫిట్. అదే రైట్ సైడ్ కనుక ఈ ఆప్షన్ కనుక ఈ నెట్ ప్రాఫిట్ అనేది రైట్ సైడ్ ఉంది అంటే కనుక అది మన బిజినెస్కి లాస్ అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ స్క్రీన్ కనుక కొంచెం డీటెయిల్డ్గా మనం గమనించినట్లయితే పర్చేజెస్ అనేవి 70,000 వర్త్ ఆఫ్ గూడ్స్ మనం పర్చేజ్ చేసాము. సేల్స్ అనేవి 80,000 జరిగింది. అంటే మనం ఎక్కువకే అమ్మాం. సో 10,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చింది. అదే ఈ బిజినెస్ కేసు కనుక మనం రివర్స్లో చూసినట్లయితే ఫర్ సపోజ్ 70,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అనేవి మనము పర్చేజ్ చేసాము. సేల్ చేసినప్పుడు జస్ట్ 60,000 మాత్రమే చేసాం. నేను ఈ ఎంట్రీని కొంచెం మోడిఫై చేసి చూపిస్తున్నా చూడండి మీకు అర్థం అవడం కోసం. సో ఇక్కడ నేను జస్ట్ 60,000 మాత్రం గూడ్స్ అమ్మేశాను. మన దగ్గర ఉన్న గూడ్స్ అన్ని కూడా 60,000కి అమ్మేశాం. సో ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమవుతుంది, నెట్ లాస్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది చూడండి. నెట్ లాస్ 10,000 లాస్ మనకి. ఎందుకని 70,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాం, దాన్ని జస్ట్ 60,000కి అమ్మేశాం. సో 10,000 అనేది మనకు లాస్ కాబట్టి 10,000 మనకి రైట్ సైడ్ నెట్ లాస్ కింద చూపిస్తుంది. ఇది మన బిజినెస్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.